తెలుగు మహాసభల ముసుగులో పేద కుటుంబాల విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియంను దూరం చేసే కుట్ర జరుగుతోందని విరసం నేతలు ఆరోపించారు. తెలుగు మహాసభల వేదిక మీద ఉన్న వారిలో ఎంతమంది తమ పిల్లలను తెలుగు మీడియంలో చదివిస్తున్నారని ప్రశ్నించారు. మీ పిల్లలు అమెరికాలో చదవాలి, మా పిల్లలు మాత్రం పశువులు కాయాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాల పిల్లలు బాగుపడాలంటే ఇంగ్లీష్ మీడియంను కొనసాగించాలని డిమాండ్ చేశారు విరసం నేతలు. ఇటీవల 28, 29, 30 తేదీలలో ప్రపంచ 6వ తెలుగు మహాసభలు విజయవాడలో నిర్వహించారు. ఈ మహాసభల సందర్భంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి ప్రముఖులందరూ హాజరయ్యి తెలుగు వికాసం కోసం మాట్లాడారు. మేము కూడా చచ్చిపోతున్నటువంటి తెలుగుని బతికించాలనే కోరుకుంటూ ఉన్నాం. మేము తెలుగు వికాసానికి వ్యతిరేకం కాదు, కానీ తెలుగును చనిపోతున్నటువంటి తెలుగును బతికించడానికి ప్రత్యామ్నాయం చూపే దాంట్లో ముఖ్యమైనది పెద్దలు చూపించింది ఏంటంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం రద్దు చేయాలి అని చెప్పి జీవో 85 ద్వారా గత ప్రభుత్వ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టింది. ఆ 85 రద్దు చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. దీనికి మేము వ్యతిరేకం.